వేణుగోపాల్ గారు చెప్పండి, ఈ విద్యుత్ ఒప్పందాలు అదానితో చేసిన ఏవైతే ఉన్నాయో కొన్ని రాష్ట్రాలతో పాటు ఏపీకి కూడా ముడుపులు అందాయి. సుమారు 1700 కోట్ల రూపాయల వరకు జగన్మోహన్ సర్కార్కి అదానీ కంపెనీ నుంచి కూడా వచ్చాయి అనేది ఒక ఆరోపణ అని అనుకోవచ్చు. ఎందుకంటే తను అన్నట్లు ఇక్కడ ప్రూఫ్స్ అనేవి మనం చూపించలేకపోయినప్పటికీ కూడా అక్కడ యుఎస్లో దీనికి సంబంధించి కొన్ని ఆరోపణలు అయితే వస్తున్నాయి. అది ఎంతవరకు వాస్తవం అనేది ఫర్దర్గా తెలుస్తున్నప్పటికీ అదే ప్రధాన కారణం అని అంటున్నారు. కాకపోతే ఇక్కడ దీనికి సంబంధించి వ్యవసాయానికి సంబంధించి తీసుకున్నారు, దానికి ఇళ్లలో ఉపయోగించే కరెంటుకు సంబంధించింది కాదు, దానివల్ల ఇటువంటి భారం ప్రజల మీద పడే అవకాశం లేదంటున్నారు. కాకపోతే గత ప్రభుత్వం గతంలో ఉన్న పీపీఎల్ని రద్దు చేస్తుంది. ఎందుకు చేయవలసి వచ్చిందంటారు? ఆ పీపీఎల్ రద్దు కూడా దీనికి ఒక కారణం అంటున్నారు. ముందుగా మీకు అదేవిధంగా బీఆర్కే న్యూస్ యాజమాన్యానికి, చర్చలో పాల్గొన్నటువంటి పెద్దలు తులసిరెడ్డి గారికి, రమేష్ అన్నకి మా జనసేన పార్టీ తరఫున హృదయపూర్వకమైన నమస్కారాలు. నమస్కారం అండి. ఎందుకంటే ఈ రోజున చాలా బాధాకరమైన విషయం, మరి భారత మాజీ ప్రధానమంత్రి, ఆర్థికవేత్త, మరి ఒక వ్యక్తిని కోల్పోవటం అనేది చాలా బాధాకరం. ఆయనకి ఘనమైనటువంటి నివాళులు మీ ఛానల్ ద్వారా తెలియజేస్తూ, ఇప్పుడు ఈ రోజున ఏదైతే మీరు చర్చ పెట్టారో ఇదేమీ కొత్తగా ఈ కూటమి ప్రభుత్వం ఏదో ఒక్కసారిగా ప్రజల మీద భారం వేసేటువంటి పరిస్థితి అయితే ఇది కాదమ్మా. దాని మా రమేష్ అన్న చెప్పినట్టు కొన్ని ఉదాహరణలు చెప్పారు. మీరు మద్యాన్ని తగ్గించారు కదా, తగ్గించినప్పుడు దీన్ని ఎందుకు మీరు తగ్గించకూడదని అన్న అడిగాడు. అన్నా మేము అనేది ఏంటంటే, అంటే సబ్జెక్టు డైవర్ట్ చేయడం కానీ దాని ఒక్కదానికి నేను వివరణ ఇస్తాను. గత తాలూకా ప్రభుత్వంలో మద్యం మీద వచ్చినటువంటి రూపాయిని మీరు ప్రభుత్వానికి వాడుకోకుండా మీ సొంత ప్యాలెస్ కి తరలించారు అనేది ప్రజలు ప్రగాఢంగా నమ్మటం జరిగింది. దానికి ప్రధానమైనటువంటి ఉదాహరణ డిజిటల్ సిస్టమ్ అనేది మీరు తీసేశారు. కాబట్టి ఇవాళ చిన్న కరేపాకు కట్టకుండా కూడా డిజిటల్ ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో మీరు మద్యం విషయంలో ఆ డిజిటల్ సిస్టాన్ని పాటించకపోవటం వలన ఆ మద్యం మీద వచ్చేటువంటి ప్రభుత్వ ధనాన్ని అంతా కూడా ప్యాలెస్ కి తరలించారు అనేటువంటి ఒక నినాదం ప్రజల్లో ప్రగాఢమైనటువంటి నాటుకుపోయింది. కాబట్టి మరి వాటమి సరిచూడటం అనేది ప్రధానమైనటువంటి విషయం. రెండోది, తగ్గించడానికి ఆస్కారం ఉందా లేదా అనేది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని మీద పరిశీలించడం జరిగింది. దాని మీద డిజిటల్ సిస్టమ్ తీసుకువచ్చి ప్రభుత్వం జవాబుదారీతనంగా ఉంటూ ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయం కాబట్టి ఏమాత్రమైనా కొంచెం నష్టం వచ్చినా ఇబ్బంది లేదు, కానీ దీనిలో తగ్గించేటువంటి అవకాశాలు ఉన్నాయి అని చెప్పి కంపెనీలతో మాట్లాడి ఆ మద్యాన్ని తగ్గించి వాళ్ళు దాదాపుగా మరి వినియోగదారులకి అందిస్తున్నటువంటి ఆ పరిస్థితి. అదే విధంగా ఇవాళ కొత్తగా నేను ఇందాక చెప్పాను, ఇవాళ కొత్తగా ఈ టూ అప్ ఛార్జీల్ని ప్రభుత్వం తీసుకొచ్చింది కదమ్మా. దాని చెప్పినట్టు 2022, 23, 24 సంవత్సరాల్లో ఉన్నటువంటి బకాయిలు మాత్రమే ప్రభుత్వం ఇప్పుడు చెల్లించేటువంటి ప్రణాళిక ఈ 15,000 కోట్ల రూపాయలు అదనపు భారం ప్రజల మీద పడుతుందనేది ప్రజలకు వివరించడానికి కూటమి ప్రభుత్వం కూడా ప్రయత్నం చేస్తుంది. నెక్స్ట్ ఈ 15,000 రూపాయలు, ఈ 15,000 కోట్ల రూపాయలు సర్దుబాటు అయిన తర్వాత మేము విద్యుత్ ఛార్జీల్ని పెంచేటువంటి పరిస్థితులను మేము ఏర్పాటు చేస్తామని గత 2 రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఏంటంటే ఈ భారం అనేది ఇందాక చెప్పినట్టుగా గతం 2014 నుంచి 19 వరకు, 19 నుంచి 25 వరకు ఉన్నటువంటి 24 వరకు ఉన్నటువంటి ఈ అడ్జస్ట్మెంట్ లో అమౌంట్ అనేది టూ అప్ ఛార్జీలుగా ప్రజల మీద భారం పడుతున్నటువంటి మాట మాత్రం వాస్తవమే. ఎందుకంటే ఇవాళ ఈ టూ అప్ ఛార్జీలు అనేది దాదాపుగా వాళ్ళు చేయకోకుండా వాళ్ళు 9 సార్లు విద్యుత్తుని పెంచుకుంటూ వచ్చారు. ఈ టూ అప్ ఛార్జీల్ని ప్రజల మీద భారం పెంచుతూ వచ్చి ఇవాళ ఒక్కసారిగా 6 నెలల్లోనే కూటమి ప్రభుత్వం మీద నెపమేయటం అనేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి తగదు. కానీ మొన్న రైతు ఉద్యమం చేశారు. రైతులు ఎవరైనా రోడ్లెక్కి ధర్నాలు చేసినటువంటి పరిస్థితి ఏమైనా ఉందా? ఎక్కడా కనపడలా. అట్లాగే ఇవాళ మళ్ళా ఏదో విద్యుత్ ఛార్జీల మీద ధర్నాలు అంటున్నారు. ఇవాళ ప్రజలు ఎవరు కూడా ఇబ్బంది పడుతున్నాం, మేము రోడ్ల మీదకి వస్తున్నాం అని చెప్పి 6 నెలల్లో ఏ ప్రజలు కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి లేదు. మీరు ఇది ప్రజల తరపున కాకుండా పార్టీ పరంగా మీ మనుగడ కోసం చేసుకున్నటువంటి ఉద్యోగంగానే ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి ఇంకా కొంచెం టైం ఇవ్వండి. ఎందుకంటే ఆల్రెడీ ఈ 6 నెలల్లో మీరు ఏం చేశారంటే, ఇది ఇప్పుడు నా ఒంటి మీద ఒక తెల్ల చొక్కా మాత్రమే కనపడుతుంది, లోపల చిరిగిపోయినటువంటి బనీని ఎవరికి కనపడదు. కానీ కనపడే తెల్ల చొక్కానే చాలా అంటే మొత్తం బాడీని కప్పేసింది, చాలా హోందాగా ఉందని మాత్రం అనుకోవద్దండి. ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఎవరు ఏ తప్పు చేసినప్పటికీ కూడా ప్రస్తుత ఆర్థిక పరిస్థితి అప్పులు ఊపులు చిక్కుపోయి ఉంది. దాదాపుగా ఇన్ని లక్షల కోట్లు అని చెప్పి ఫిగరైతే మేము చెప్పం, దానికి చెప్తే రమేష్ అన్న ఏదో అంటాడు, ఆధారాలు అంటాడు, అయ్యి అంటాడు. కాబట్టి అన్న చెబుతున్నాను, ఆర్థిక పరిస్థితి ప్రస్తుత పరిస్థితుల్లో బాగోలేదు. కాబట్టి
ఇప్పుడు ఒక్కొక్క సంస్థ మీద ఒక్కొక్క దీంట్లో ఉన్నటువంటి శ్వేతపత్రాలను బయటికి తీసుకొచ్చి ఒక్కొక్క శాఖ మీద మరి రివ్యూ జరుగుతుంది. కానీ కాబట్టి వేణుగోపాల్ అందులో గారు ఉన్నటువంటి విషయాలు వేణుగోపాల్ గారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు, ఓకే ఒప్పుకుంటారు. కానీ ఆర్థిక పరిస్థితి బాగోలేదని చెప్పేసి సామాన్య ప్రజల మీద భారం వేసుకుంటూ పోతారా? గత ప్రభుత్వ హయాంలో అప్పులు జరిగాయి, అప్పులు భారీ స్థాయిలో రాష్ట్రం మీద అప్పులు ఉంది అంటున్నారు. ఆ అప్పు అంతా కూడా తీసుకొచ్చి ప్రజల మీద వేస్తారా? అంటే ఇప్పుడు ఒకటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి ఎందుకు వచ్చింది? వేణుగోపాల్ గారు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి ఎందుకు వచ్చింది? అప్పులు ఎక్కువ అయిపోయాయి, కేవలం సంక్షేమ పథకాల మీదే గత ప్రభుత్వం ఫోకస్ పెట్టింది కాబట్టి అభివృద్ధి, ఆదాయ వనరులు తీసుకొచ్చే విధంగా, అభివృద్ధి తీసుకొచ్చే విధంగా మేము చేస్తామని చెప్పారు కాబట్టి నమ్మి ప్రజలు ఓటేశారు. కానీ ఇప్పుడు గతంలో ఉన్న అప్పులు ఉన్నాయని మీకు తెలుసు, రాష్ట్రం పరిస్థితి అధోగతిగా ఉంది అని తెలిసే కదా మీరు హామీలు ఇచ్చింది, తెలిసే కదా మీరు అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు అవున్నాయి కాబట్టి భారాలు తప్పవు అంటే ఎంతవరకు సమంజసం అంటారు? తప్పకుండా అమ్మా, తప్పకుండా ప్రజలకి అండగా ఉండటానికి, ప్రజల సమస్య తీర్చడానికి కూటమిగా ఏర్పడటం జరిగింది. ప్రజలకి అండగా ఉండటానికి కూడా ఈ ఆర్థిక పరిస్థితిని చక్కబరిచేటువంటి విధానంలోనే ఈ పెట్టుబడులు ఏ రకంగా మనం తెచ్చుకోవాలనేటువంటి విషయంలో ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం గత 6 నెలల నుంచి కూడా చేసేటువంటి పనుల్లో మరి పోలవరం విషయంలో గానీ, అదేవిధంగా అమరావతి విషయంలో గానీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ప్రయత్నంలో ఉన్నారు. కాబట్టి అదే విధంగా ఈ భారాన్ని నేను చెప్తున్నాను, ఇది భారాన్ని తగ్గించేటువంటి పరిస్థితులు ఆల్రెడీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. త్వరలోనే దీని మీద మేము తగ్గించేటువంటి పరిస్థితులు మేము ఏర్పాటు చేస్తాం. కానీ ఇది గత తాలూకా ప్రభుత్వం యొక్క దీన్ని మేము సర్దుబాటులో చర్యగా ప్రజలకు భారం అవుతుంది. కాబట్టి ఈ గతంలో జరిగినటువంటి ఒప్పందాలు ఏదైతే ఉన్నాయో, ఈ డిస్కంలో ఈ కరెంటు పంపిణీ చేసేటువంటి సంస్థలతో ఉన్నటువంటి ఒప్పందాలు, ఈ మధ్యలో కాంట్రాక్టర్ మధ్యలో ఉన్నటువంటి ఇంధన పెరుగుదల, అంటే వాళ్ళు మనకు బొగ్గు ఏదైనా ఉత్పత్తి చేసినప్పుడు అప్పుడు వాళ్ళు వేసినటువంటి టెండర్కి తర్వాత దానికి హెచ్చుతగ్గులు ఉన్నప్పుడు ఆ హెచ్చుతగ్గుల యొక్క భారం మరి వాళ్ళు చెల్లించలేనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం కూడా అండగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఆ భారాన్ని కూడా తగ్గించి ప్రజలకి మరి వినియోగంలోకి మరి విద్యుత్తును అందించాలి. కాబట్టి కొంచెం ప్రభుత్వం కూడా భారంగానే దాన్ని తీసుకుంటుంది. అయితే వేణుగోపాల్ గారు